హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మనం చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ ఇండియా హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ ఎడ్యుకేషన్? అన్ని చోట్ల ఉన్నాయి. డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ 6 to 14 years అని ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ 5th, 6th, 7th షెడ్యూల్స్, అన్ని చోట్ల ఎడ్యుకేషన్ గురించి ఉంది, వన్ వే ఆర్ అదర్. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ద ఆన్సర్. So అలాగే before we go to the session, if you are looking for UPSC admissions or group 1 and group 1 and group 2 both AP and Telangana, so దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్గా కూడా బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, దే రన్నింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్, మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది జడ్జెస్ని కలకత్తా హైకోర్టుకి రికమెండ్ చేసింది. అఫ్ కోర్స్ వెరీ రెగ్యులర్గా మనకి న్యూస్లో వచ్చేటటువంటి టాపిక్, అండ్ ద మోర్ రెగ్యులర్లీ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద న్యూస్ పేపర్, ద మోర్ రెగ్యులర్లీ యూ గెట్ ద క్వశ్చన్స్ ఇన్ ద యూపీఎస్సీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొంత పాలిటీని బ్రషప్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఇందాకే చెప్పాను కదా, సుప్రీంకోర్టు కొలీజియం 9 మంది అడ్వకేట్స్ని రికమెండ్ చేసింది యాజ్ జడ్జెస్ ఆఫ్ ద కలకత్తా హైకోర్టు. అయితే మీ అందరికీ కొలీజియం అనేటటువంటి పదంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. అసలు కొలీజియం వ్యవస్థ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్తాను. బట్ బిఫోర్ వీ గో టు దట్ పార్ట్, ముందు హైకోర్టు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఎలా జరుగుతుంది? హైకోర్టు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అయినా, సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించిన అపాయింట్మెంట్ అయినా ప్రెసిడెంట్ చేతనే అపాయింట్ చేయబడతారు. అయితే ఇక్కడ హైకోర్టు కాబట్టి 217 ఆర్టికల్ కిందకు వస్తుంది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్టుని ఎలా అపాయింట్ చేస్తారు? ఒక కన్సల్టేషన్ ఉంటుంది. ఈ ఒక్క పదం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఒక్క పదం మన పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్కి అలాగే జ్యుడిషియరీకి మధ్య పెద్ద గొడవ తీసుకొచ్చిందంటే మీరు నమ్ముతారా? ఈ కన్సల్టేషన్ అనే ఒక్క పదం వల్ల చాలా పెద్ద గొడవలు జరిగాయి భారతదేశంలో. నేను చెప్తాను అవి. సో అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని ఎలా అపాయింట్ చేస్తారంటే, అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ ఉంటుంది. అలాగే గవర్నర్, ఏ స్టేట్ హైకోర్టుకి అయితే మనం జడ్జిని పంపిస్తున్నామో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఆ గవర్నర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్తో కూడా ఒక కన్సల్టేషన్ ఉంటుందన్నమాట. అదర్ హైకోర్టు జడ్జెస్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆ కన్సర్న్ హైకోర్టుని కన్సల్ట్ చేస్తారు. కామన్ హైకోర్టు అయితే కనుక గవర్నర్స్, ఏ పర్టికులర్ స్టేట్స్కి అయితే కామన్ హైకోర్ట్స్లో పెడుతున్నారో ఆ 2 స్టేట్స్ లేదా 3 స్టేట్స్ కాక గవర్నర్స్ని కూడా కన్సల్ట్ చేస్తారు. అయితే డిఫరెన్స్ సుప్రీంకోర్టుకి జడ్జెస్కి హైకోర్టు జడ్జెస్కి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 124. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ విత్ నెససరీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్, ఎందుకంటే కొలీజియం సిస్టమ్ ఉంటుంది. అదర్ సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నటువంటి, ఒకవేళ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఉంటే వాళ్ళతో, సుప్రీంకోర్టు అయితే ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు, దాన్ని కొలీజియం సిస్టమ్ అంటాం, వాళ్ళతోని ఇక్కడ కన్సల్ట్ చేసి అపాయింట్ చేయడం జరుగుతుంది. కొంత మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసమే ఈ కొలీజియం సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం కనుక చూస్తే, ఈ కొలీజియం సిస్టమ్, ఈ కొలీజియం వ్యవస్థ అనేటటువంటిది అసలు భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. 1. 2, ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో, బహుశా దేశాల్లో ఉండదు, జడ్జెస్ని అపాయింట్ చేసుకునేటటువంటి వ్యవస్థ కూడా లేదు. అయితే ఇది మొదటిగా భారతదేశంలో కూడా లేదు. భారతదేశంలో రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్ 124 క్లాజ్ 2, ఆర్టికల్ 217 ఇది సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తుంది, ఇది హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తుంది. అయితే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్నటువంటి జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే, రాష్ట్రపతే ఈ యొక్క సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు తాలూకా జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. అయితే ఈ జడ్జెస్ని అపాయింట్ చేసే క్రమంలో సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్లో ఒక పదం ఉంది, ఇది మనం ఒక్కసారి గమనించాలి. అదేంటి? ప్రెసిడెంట్ మేక్స్ అపాయింట్మెంట్స్. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రెసిడెంట్ మేక్స్ అపాయింట్మెంట్స్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్స్ యాజ్ హీ ఆర్ షీ మే డీమ్ నెససరీ. ఇది ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ కానీ హైకోర్టులో ఉన్న జడ్జెస్తో కానీ కన్సల్ట్ చేయాలి. ఇది ఉన్నటువంటి అంశం. ఇది 1970ల వరకు చాలా సజావుగా నడిచింది.
కానీ 1970లు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని తప్పించి ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఏఎన్ రే అనేటటువంటి ఒక జడ్జి ఉండేవారు సుప్రీంకోర్టులో. సాధారణంగా అప్పటి వరకు ఉన్నటువంటి ట్రెడిషన్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో ఆయన్ని లేదా ఆవిడని, ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఎవరు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా లేడీ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఆయననే అంటున్నాను. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సీనియారిటీని బట్టి మాత్రమే అపాయింట్ చేసేవారు. ఒక 20 సంవత్సరాల పాటు అలాగే జరిగింది. కానీ 1970ల కాలంలో ఏఎన్ రే అనేటటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిని ఆయన పైన ఉన్నటువంటి ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి ఆయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్ ఆర్డర్ చేతుల మీదుగా. ఇక్కడ సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టులో కొన్ని కేసులు పడ్డాయి. అవే మనకి ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేసుగా చెప్తారు. 1960ల నుంచి అఫ్కోర్స్ ఆ గొడవ ఫస్ట్ నుంచి ఉంది కానీ ఇది బాగా పైకి లేచింది 1970లో. సో అప్పుడు ఫస్ట్ జడ్జ్ కేస్, సెకండ్ జడ్జ్ కేస్, థర్డ్ జడ్జ్ కేస్ అనేటటువంటి థర్డ్ జడ్జ్ కేస్ కాదు, అది కేవలం సుప్రీంకోర్టు ఒపీనియన్. చాలామంది తెలియక దాన్ని కేసుగా చెప్తూ ఉంటారు. అయితే కాన్స్టిట్యూషన్ అసలు జడ్జెస్ని ఎలా అపాయింట్ చేయాలో ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ని దేన్ని పెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత ఫస్ట్ జడ్జెస్ కేసు 1981లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఈ పర్టికులర్ కేసు వేశారు. ఈ కేసు ఏం చెప్పింది, ఇందాక మీకు చెప్పాను కదా, ఖచ్చితంగా ప్రెసిడెంట్ కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలి. అయితే ఈ కన్సల్టింగ్ అనేటటువంటిది కంపల్సరీనా అంటే మ్యాండేటరీనా లేదా ఆప్షనల్లా అనేటటువంటి ప్రశ్న వచ్చింది. అయితే 1981లో వచ్చినటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో ఆ పేరు ఫస్ట్ జడ్జ్ కేసు అని పెడతారు, దాని పేరు వేరే ఉంది, అవి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కన్సల్టేషన్ అనేటటువంటి వర్డ్ మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్ మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి, ప్రెసిడెంట్ ఎవరిని కావాలని అనుకుంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. సో ఇది తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యక్తులకి నచ్చలేదు, జడ్జెస్కి. సో 1993లో సెకండ్ జడ్జ్ కేసు వచ్చింది. సెకండ్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు తప్పు. అలా చెప్పచ్చా? ఎస్. సుప్రీంకోర్టుకి రివ్యూ పవర్ అనేటటువంటిది ఉంది. తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మార్చుకునే అధికారం సుప్రీంకోర్టుకి ఉన్నది. కాబట్టి ఫస్ట్ జడ్జ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేసి సెకండ్ జడ్జ్ కేసులో ఒక కొత్త తీర్పునిచ్చింది. అదే మనకున్నటువంటి కొలీజియం సిస్టమ్. అంటే ఏంటి, కన్సల్టింగ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో, కన్సల్టింగ్ అనే పదం ఏదైతే ఉందో ఇది ఆప్షనల్ కాదు, ఇది మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఏంటి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా మనకి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ జడ్జెస్తో కన్సల్ట్ చెయ్యాలి. ఈ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ పేరే కొలీజియం. ఏమంటారు? కొలీజియం. ఈ కొలీజియం కొంతమంది జడ్జిల తాలూకా పేర్లను సిఫార్సు చేస్తుంది, అంటే రికమెండ్ చేస్తుంది. ఈ రికమెండ్ చేసినటువంటి లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ నుంచి మాత్రమే ప్రెసిడెంటు కొత్తగా జడ్జెస్ని అపాయింట్ చేయాలి తప్ప సొంతంగా అపాయింట్ చేసే అధికారం లేదు. ఎందుకు? సుప్రీంకోర్టే భారతదేశంలో ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మనకి సాధారణంగా మన ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగానికి అనుకోండి 3 పిల్లర్స్ ఉంటాయి. లెజిస్లేచర్, శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు కాదు, రాజ్యాంగం గొప్పది. సో రాజ్యాంగానికి 3 పిల్లర్స్ లేదా డెమోక్రసీకి 3 పిల్లర్స్. అయితే ఈ 3 పిల్లర్స్లో ఎవరు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేయొచ్చు? ముగ్గురు చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ కెన్ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్, జ్యుడిషియరీ కెన్ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్, లెజిస్లేచర్ ఆల్సో కెన్ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఒకవేళ నేను చెప్పింది రైట్ అనేటటువంటి దెబ్బలాట కనుక వస్తే మరి ఫైనల్గా ఎవరు చెప్పింది రైట్?
సుప్రీంకోర్టు చెప్పింది రైట్. అంటే సుప్రీంకోర్టు ఇస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే అది లాయర్స్కి జడ్జెస్కి ఎక్కువగా అర్థమయ్యేటటువంటి భాషనే సుప్రీంకోర్టులో రాశారు కాబట్టి, కాన్స్టిట్యూషన్లో రాశారు కాబట్టి. సో కొలీజియం అంటే ఏంటి అంటే, సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, దాంతోపాటు ఇతర జడ్జిలు ఉంటారు. వీళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే అపాయింట్మెంట్స్ జరగాలి. సో దీని తర్వాత థర్డ్ జడ్జ్ కేసు వచ్చింది, ఒపీనియన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు 1998లో. అప్పుడేం చెప్పింది, చీఫ్ జస్టిస్తో పాటుగా ముగ్గురు జడ్జిలు కాదు, థర్డ్ జడ్జ్ కేసులో ఏం చెప్పిందంటే, చీఫ్ జస్టిస్తో పాటుగా 4 సీనియర్ జడ్జిలు ఉంటారు. వీళ్ళు కొలీజియంగా ఏర్పడి కొత్తగా ఏ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అనేటటువంటి దానికి రికమెండేషన్ ఇస్తారని చెప్పింది. అయితే దీనికి ఇప్పుడు కరెంట్ స్ట్రక్చర్ ఇలాగనే ఉంది. అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొలీజియం కనుక మనం చూస్తే, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, 4 సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఉంటారు, అలాంగ్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్టు జడ్జ్. ఇది మనకు ఉన్నటువంటి అంశం. దీని మీద చాలా క్రిటిసిజం వచ్చింది, ఎందుకంటే జడ్జెస్ని అపాయింట్ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాగే 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2014వ సంవత్సరంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని ఈ కొలీజియం వ్యవస్థకి మొత్తంగా మారుస్తూ ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొచ్చింది. కానీ సుప్రీంకోర్టు 2015లో అది బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధంగా ఉందని ఆ చట్టాన్ని కొట్టివేసింది. దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఇది కొలీజియం సిస్టంలో జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడు అసలు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్కి మనకు ఉన్నటువంటిది ఏంటి, ఇందాక చెప్పిందే ఫాస్ట్గా రివిజన్ చేస్తాను, చూసుకోండి. జడ్జెస్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడతారు. అపాయింట్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కన్సల్టేషన్ అదర్ జడ్జెస్తో జరుగుతుంది. ఇందే మీకు ఇందాక చెప్పినటువంటి ఫస్ట్ జడ్జ్, సెకండ్ జడ్జ్, థర్డ్ జడ్జ్ కేసు. సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని సిజిఐగా మనము ఒక ఆచారంగా భావిస్తూ అపాయింట్ చేస్తాం. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పెట్టచ్చు. అదేంటి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తాలూకా సీట్ వేకెంట్ అయినా, లేదా ఆయన డ్యూటీస్ అనేబుల్ టు పర్ఫామ్, అంటే ఆయన ఏదో హెల్త్ బేసిస్ మీద రాకపోయినా అలాంటి సందర్భాల్లో చేస్తారు. అప్పుడు వేరొక సుప్రీంకోర్టు జడ్జిని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయొచ్చు. ఎడాక్ జడ్జెస్ అంటే టెంపరీ బేసిస్గా జడ్జెస్ని తీసుకోవచ్చు. ఎప్పుడు ఇది, పర్మనెంట్ జడ్జెస్ అనేది ఒక కోరం ఉంటుంది. ఇప్పుడు దాదాపు 33 జడ్జిలు ఎంతమంది ఉన్నారు మనకి సుప్రీంకోర్టులో. సో ఆ కోరం ఏదైనా లేకపోతే అడాక్ జడ్జెస్ని తీసుకోవచ్చు. ఇది సిజిఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని ఇనిషియేట్ చేయొచ్చు, కానీ ప్రెసిడెంట్ ప్రియర్ కన్సెంట్ అనేటటువంటిది ఉండాలి. అలాగే కన్సర్న్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తాలూకా కన్సల్టేషన్ కూడా ఉండాలి. క్వాలిఫైడ్ హైకోర్టు జడ్జిని అడాక్ జడ్జిగా తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కూడా కూర్చోబెట్టచ్చు. అలాగే రిటైర్డ్ జడ్జెస్, ఇది మరొక అంశం. ఇదేంటంటే, రిటైర్ అయిపోయినటువంటి జడ్జిల్ని ఒకవేళ కేసెస్ ఎక్కువగా ఉంటే మనం తీసుకొచ్చి వర్క్ చేయించవచ్చు. ఇది చీఫ్ జస్టిస్ గారు రిక్వెస్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ ప్రియర్ కన్సెంట్ ఉండాలి. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ లేదా క్వాలిఫైడ్ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జిగా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళని ఫుల్ పవర్స్ ఇచ్చి యాక్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిగా కూడా అపాయింట్ చేయొచ్చు. అలాగే హైకోర్టు జడ్జెస్లో కనుక మనం చూస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్, ఇప్పుడు హర్ హ్యాండ్ అండ్ సీల్ అపాయింట్ చేస్తారు. కన్సల్టేషన్ ఇందాక చెప్పాను, చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్, అదర్ దెన్ 2 సుప్రీంకోర్టు జడ్జిలు కూడా సాధారణంగా కొలీజియంలో ఉంటారు. అలాగే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, సుప్రీంకోర్టు మాదిరిగా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇది ఎప్పుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వేకెంట్గా ఉన్నప్పుడు లేదా అనేబుల్ టు పర్ఫామ్ డ్యూటీస్. సేమ్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్గా ఆఫ్ హైకోర్టుగా అపాయింట్ చేస్తారు. ఎడిషనల్ జడ్జెస్, ఇది కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకొస్తారు. అలాగనే ఇది 2 సంవత్సరాల కన్నా అధికంగా ఉండరాదు. సో ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అలాగే యాక్టింగ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ఇది కూడా ప్రెసిడెంటే, ఎక్కడైనా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు. సిట్టింగ్ జడ్జి ఆబ్సెంట్ అయినా లేదా చీఫ్ జస్టిస్గా ఒక జడ్జి యాక్ట్ చేస్తున్నా యాక్టింగ్ జడ్జెస్ని తీసుకొస్తారు. అలాగనే అడాక్ జడ్జెస్ హైకోర్టులో, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు దీన్ని ఇనిషియేట్ చేస్తారు, అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో అలాగే ప్రియర్ కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కావాలి, రిటైర్డ్ హైకోర్టు జడ్జిని రిక్వెస్ట్ చేస్తారు, ఆయన కన్సెంట్ ఉండాలి.
అలాగనే అలవెన్సెస్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇస్తారు, దానికి శాలరీస్ సాధారణంగా ఈక్వల్ ఉంటాయి. అలాగే బ్యాక్లాగ్ ఎక్కువగా కేసెస్ ఎక్కువగా ఉంటే వీళ్ళని తీసుకొస్తారు. ఇది మన హైకోర్టు జ్యుడిషియరీ సుప్రీంకోర్టుకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్. కానీ కొలీజియం సిస్టమ్ మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇందులో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జ్యుడిషియరీలో కూడా మనం కరప్షన్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అంటే నో పర్సన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎయిదర్ కంప్లీట్ గుడ్ ఆర్ కంప్లీట్ బ్యాడ్. ఎవ్రీ వన్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ బోత్. సో కాబట్టి అలా మనం ఆలోచించి కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకోవాలి. దీని మీద కొంత చర్చ జరగాల్సి ఉంది. రిలేటెడ్గా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అలాగనే మెయిన్స్ క్వశ్చన్ నేనే ఇచ్చాను, దీనికి కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో యాజ్ యూజువల్గా విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.